Hey guys, welcome back to my another video. First of all, like, share, subscribe చేసుకోండి. అరే ఏంట్రా గ్యాప్ ఇవ్వండిరా కొంచెం. అంటే నేనేమనుకున్నానంటే ఇంకా దేవర అయిపోయింది, ఓకే ఒక 1 month గ్యాప్ ఉంటుంది మనకి, అండ్ ఆల్సో పెద్ద మూవీస్ యాంటిసిపేషన్ ఏం రావు అనుకున్నాను. కానీ ఈ పాట వస్తుంది, సరే పాట వస్తుందిలే అనుకున్నాను. కానీ దిల్రాజు గారు, ప్రొడ్యూసర్ గారు పిలిచారు. ఆడియన్స్కి, అభిమానులకి గేమ్ చేంజర్ నుంచి టీజర్ వస్తుంది, అలాగే October 2 ఇంకొక సాంగ్ కూడా వస్తుంది. సో ఇలా ప్రమోషన్ కూడా బాగా ప్లాన్ చేశాము. నెక్స్ట్ 3 months అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతా ప్యాక్డ్గా ఉంది ప్రమోషన్. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ శంకర్ మూవీ కాంబో, అండ్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఇది. బట్ నాకెందుకో లైక్ నా మెయిన్ ఎందుకో ఎక్కడో డౌట్ పడుతుంది ఈ మూవీ మీద. అంత బాగుంటది అని కాదు, కానీ ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత కూడా అంత వైబ్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో ఫోర్స్ఫుల్ గానే ఉంది. లైక్ నీకు నచ్చుతుంది పక్కా అనేది చెప్పలేను. అండ్ ఆల్సో మీకు తెలుసు తమన్ గారి గురించి, ఆల్వేస్ అయితే తమన్ సాంగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పిక్కిగా ఏంది ఈ పాట ఎక్కడో విన్నట్టుంది, అరే ఇది ఎక్కడో వాడుతున్నారే, అరే ఇది ఎక్కడి నుంచి దుబ్బేసావే అని ఖచ్చితంగా అందరు అంటారు. బట్ ఫైనల్ గా ఏం చెప్తాం, అదే ట్రెండింగ్ అవుతుంది, అదే టాప్ లిస్ట్ అవుతుంది. అండ్ అలానే ఈ రామ్ మచ్చ మచ్చ సాంగ్ కూడా అనమాట. నాకైతే చూడ్డానికి ఇట్ వాస్ గుడ్, బాగుంది, కలర్ఫుల్ గా, చాలా లార్జ్ స్కేల్ గా ఉంది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ సాంగ్ స్టెప్స్ కొంచెం, రామ్ చరణ్ తెలుసు ఎంత బాగా చేస్తారో డాన్స్, బట్ కొంచెం ఎందుకో నార్మల్ గా, చాలా సింపుల్ గా అన్నట్టుంది. నాకైతే అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే లేదు, బట్ ఓకే. లిరిక్స్ కొంచెం నాకైతే కొంచెం తేడా వచ్చినాయి లిరిక్స్. బట్ ఏదైతే సెకండ్ హాఫ్ తర్వాత నుంచి లైక్ లిరిక్స్ లో కూడా మీకు ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, వేరే చిరంజీవిది, దాని గురించి కొన్ని లిరిక్స్ వచ్చినాయి అనమాట. దే ఆర్ గుడ్, చాలా అంటే చాలా బాగున్నాయి, ఇన్నోవేటివ్ గా రాశారు అనమాట. బట్ ద ఫస్ట్ లిరిక్స్ కొంచెం పెప్పీగా అనిపించలేదు, లైక్ క్యాచీగా లేదు. బట్ ఓకే, మిగతా హుక్ లైన్ అయితే రామచ మచ ఇస్ వాజ్ గుడ్. గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ అని పెట్టేశారు టైటిల్, కానీ నాకు అదే అర్థం కాదు ఎందుకు పెట్టారు గ్లోబల్ స్టార్ అని. ఓకే, ఇంకా గ్లోబల్ స్టార్, నా మెయిన్ థాట్ ఏంటంటే గ్లోబల్ స్టార్ అనేటప్పటికల్లా హీ షుడ్ హ్యావ్ మార్కెట్ ఇన్ అమెరికా, ఈ ప్లేసెస్ లో కూడా ఈ మూవీ బాగా ఫుల్ గా రన్ అవ్వాలి. ఒక RRR తర్వాత ఇంకేవి పెద్ద రన్ కాలేదు. అండ్ అట్లా అనుకుంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పెట్టుకున్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఓకే, మార్చుకున్నారు. మాసెస్ కి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అది ఒక తెలుగు ఓరియంటెడ్ ఈ టైప్ అనుకుంటాం. కానీ గ్లోబల్ స్టార్ అనే దానికే కొంచెం కొడుతుంది సీనా. ఓకే, ఇంకా ఎవరికి నచ్చిన ట్యాగ్ వాళ్ళు పెట్టుకున్నారంటే మనం ఏం చేయలేం, అదనమాట సంగతి. సో ఎందుకంటే నాకు ఈ గ్లోబల్ స్టార్ అన్న కన్నా మెగా పవర్ స్టార్ అనేది బాగుంది. నిజంగా చెప్పాలంటే అటు పవర్ స్టార్, మెగా స్టార్ ఇద్దరిని కలిపిన స్టార్ ఇస్ రామ్ చరణ్ అన్నట్టు బాగుంటది మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ కన్నా. నాకు అదైతే అదే నచ్చింది దీనికన్నా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్ప 2 అప్డేట్స్ కూడా మొదలవుతాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అదైతే మాత్రం అది ఎలా ఉంటుందో తెలీదు. లైక్ పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ ఒకటే టైం, దట్ ఈస్ December 6th వచ్చేసి పుష్ప 2, December 20 వచ్చేసి గేమ్ చేంజర్. సో హౌ ఇట్ విల్ బి, సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ చెప్పండి. నాకు తెలిసి పుష్ప 2 కూడా ఆగరు, వాళ్ళు కూడా ఇంకా రిలీజ్ చేస్తారు కంటెంట్. నిజం చెప్తున్నాను, నార్త్ బెల్ట్ లో అయితే మాత్రం పుష్ప 2కి మంచి, లైక్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. ఈవెన్ నాకు ఇంకోటి, మొన్న ఒక క్లిప్పింగ్ చూసాను, దట్ SRK కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అండ్ ఆల్సో చేశారు. ఇంకా అర్థం చేసుకోండి. You cannot match how Allu Arjun sir has the swagger. मैंने भी बहुत ट्राई किया पर कभी हुआ नहीं. And you know what, वो जो गाना था There will be a big clash between Allu Arjun and Ram Charan. అండ్ ఇలా అప్పుడప్పుడు బోర్ పడితే ఇలా మాట్లాడదాం అని వస్తున్నా. సో మీకు కూడా నచ్చుంటే కొంచెం
ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. దేని టాపిక్స్ గురించి మాట్లాడదామని కూడా కామెంట్ చేయండి. సో దట్ ఇట్ వుడ్ బి నైస్. నేను అన్ని మూవీస్ చూస్తా, అన్ని మూవీస్ రివ్యూస్ ఇస్తా అని మాత్రం అనుకోవద్దు. నేను కూడా మీలాంటోడినే. కొన్ని పిక్కీ మూవీస్ లైక్ కొన్ని పెద్ద మూవీస్ లేకపోతే కొన్ని బాగున్నాయి, ఇవి ట్రైలర్ చూసిన వెంటనే నాకు నచ్చినాయి, ఆర్ ఎల్స్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ నచ్చింది, సో ఆ ట్రైలర్ మీద నాకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద రియాక్షన్ చేస్తాను, ఆర్ ఎల్స్ అలా ఉంటుంది అనమాట. టోటల్గా అన్ని మూవీస్ అన్ని ఇవన్నీ చేయను. నాకు ఏంటంటే కొన్ని మూవీస్ మాత్రం నచ్చుతాయి. సో అలా ఏది అట్రాక్ట్ చేసినా దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. అదనమాట సంగతి. నేను కూడా మీలాగా చిల్ మనకున్నదే 6 సూపర్ స్టార్లు. మన ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. 6 సూపర్ స్టార్లు. సో వాళ్ళ గురించి మనం గొడవ పడతామా? పడవ. అందరు మూవీస్ చూసేద్దాం, ఏముంది అందులో, అంతే. సో ఉంటా మరి, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.